మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. ఇండియా ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు. ఇండియా కాదమ్మా, ఇది సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం డయాబెటిక్ ఉంది క్యాపిటల్. ఇన్ 20s కూడా నేను మీ క్లినిక్ వచ్చినప్పుడు చాలా మంది కాన్స్టిపేషన్ ఇష్యూతో వచ్చాము అని మీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను నేను చూసాను. అది ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం అయింది? మైదా అని హిందీలో వర్డ్ ఉంది. దిస్ ఇస్ ఆ ప్రోడక్ట్స్ వస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్లీ ఇట్ గోస్ ఇన్ టు యువర్ ఇంటెస్టైన్స్. ఒక గ్లాస్ బాటిల్ పెట్టుకొని ఎండలో 2 hours పెట్టాలి, అది తాగండి. ఇట్ బికమ్ స్ట్రక్చర్డ్ వాటర్ అండ్ ఇట్ హెల్ప్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక గ్లాస్ వాటర్ బాటిల్ కాసేపు ఎండలో పెట్టి ఆ నీళ్ళు తాగితే మాలో డెఫిషియన్సీస్ ఏమో తెలిసిపోతాయి. ఎగ్జాక్ట్లీ. మీకు మినరల్స్ ఎక్కడెక్కడ తక్కువ అవుతుంది. విటమిన్ డి ఒక్కొక్కసారి మనకి బ్లడ్లో రాదో దీనిలో వచ్చేస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక ఫాస్టింగ్ ఉంటే కనుక మనలో ఉన్న బ్యాడ్ సెల్స్ అనేవి చనిపోతాయి. ఆటోఫేజ్ అంటారు దానికి. బ్యాడ్ సెల్స్, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది. ఇప్పుడు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవరిలో ఎక్కువ క్యాన్సర్ వస్తుంది? వెజిటేరియన్ లో కూడా మనకి అంత పంటలు వాడుతున్నారు. మనము యాజ్ యూ సెడ్ అబౌట్ ఎగ్, మిల్క్ లో కూడా ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెరీ యాక్టివ్ పర్సన్, నాన్ స్మోకర్, వెజిటేరియన్, ఆయనకి జబ్బులు వస్తున్నాయి. మీ దృష్టిలో ఒక మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అంటే ఏముంది? పికల్స్ అంటాం చూడు. పికల్స్ ఆర్ వెరీ గుడ్ ప్రోబయోటిక్స్. మనము రైస్ రాత్రికి అయిపోతే దానిలో కొద్దిగా కర్డ్ వేసేసి నెక్స్ట్ డే తింటాం కదా. ఒక ప్లేట్ మీల్ ఇలా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? గ్యాస్లో సిమ్ కుకింగ్ ఇస్ ద బెస్ట్ కుకింగ్. కుకింగ్ కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. కుకింగ్లో మేజర్ థింగ్స్ లేకుంటే మట్టి కుండ నుంచి కూడా తవా వస్తుంది ఇప్పుడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఎక్కడ చూసినా క్యాన్సర్ బాధితులు ఉన్నారు, క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. అంటే ఏ ప్రోడక్ట్, ఏది ఫుడ్ తీసుకుందామన్నా దీంట్లో క్యాన్సర్ కారకం ఉంటుంది, కార్సినోజన్స్ ఉంటాయి, ఇలా చెప్తూ ఉన్నారు. మరి ఏం తినాలి? క్యాన్సర్ ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? ఎట్లా తగ్గించుకోవాలి? అందరూ కూడా అంత పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిందేనా? న్యాచురల్ వేస్లో కూడా తగ్గించుకోవచ్చా? దీని గురించి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఏం చెప్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్, మెటల్ టాక్సికాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సక్సేనా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే మాలో ధైర్యాన్ని పెంచుతాయి. అంటే ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, మీరు హెల్తీగా ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు. ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ టు రూట్స్కి వెళ్ళాలి, మేము పాత పద్ధతులను అనుసరించాలి. ఇప్పుడు ఒక సర్వే చేసింది, ఎగ్గోస్ న్యూట్రిషన్లో ఎగ్స్లో 2 పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ఉన్నాయి, నైట్రోఫ్యూరాన్, నైట్రోఇమిడిజోల్. మాకు వాళ్ళు చెప్పాకే తెలిసింది అలాంటివి ఉంటాయని. అవి బ్యాన్ చేసిన యాంటీబయాటిక్స్, అవి మేము తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని. ఇట్లా ఎన్నున్నాయి డాక్టర్ గారు? ఏది తీసుకున్నా భయం వేస్తుంది, ఏం చేయాలి మరి? ఒకటే ఫస్ట్ బిగన్ విత్, ఇది భయం ఈజ్ అ బిగ్ డేంజర్ అనమాట. దిస్ అ బిగ్గెస్ట్ ఫియర్. ఒకటి ఫియర్ నుంచి ఓకే, వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఏ పొల్యూటెడ్ వరల్డ్. సో ఒక మార్గం చూస్తున్నాము. ఇది కాల్డ్ బయాలజికల్ టెరెన్ ఉంటుంది. బయాలజికల్ టెరెన్ అంటే మన బేస్ ఎట్లా ఉంది. బేస్ ఈజ్ బయాలజికల్ టెరెన్ గురించి చాలా చాలా అది అయినాయి. మనం ఇది బయాలజికల్ టెరెన్ మనకి స్ట్రాంగ్ పెట్టుకుంటే, ఇప్పుడు చెప్తాం కదా, అరే ఆయనకి తట్టుకొని శక్తి జబర్దస్త్ ఉంటుంది, ఆయన ఏమైనా తింటే కూడా ఆయనకి డయాబెటీస్ రావట్లేదు, ఎన్ని సిగరెట్ స్మోక్ చేస్తే కూడా ఏం రావట్లేదు. సో దేర్ ఈజ్, మనము ఆ తట్టుకొని శక్తి మనకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇది సమయంలో అందరూ సడన్గా అది అవుతుంది. సో ఒక తట్టుకొని శక్తికి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. దాని మీద వర్కౌట్ చేస్తున్నామండి. సమ్ సింపుల్ థింగ్స్ ఉన్నాయి, ఆన్సర్స్. సింపుల్ ఆన్సర్స్ ఆర్ వెరీ సింపుల్. ఒక ఇఫ్ ఐఎమ్ వెరీ ష్యూర్, ఇప్పుడు ఒక వైట్ షుగర్ ఉంది కదా, అది మనం తీసేస్తే వీఆర్ గోయింగ్ టు బీ హెల్దీ. ఎక్కడ షుగర్ వస్తుంది, ఎక్కడ వైట్స్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తుంది. ఓకే. సో మన దానికి ఆల్రెడీ మనము వీఆర్
లివింగ్ విత్ దిస్ ఎయిర్ పొల్యూషన్, ఎక్కడి నుంచి పెట్రోల్ ఫ్యూమ్ నుంచి వస్తుంది, ఏ గుడ్డు నుంచి ఏం వస్తుంది, రైట్? దేర్ ఆర్ మనకి సమ్వేర్ చాయిసెస్ లేవు. మనం బయట వెళ్తే కూడా వాటర్ ఎక్కడుంది అది వాడాలి. సో అది వచ్చిన తర్వాత కూడా మనకి డిఫెన్స్ సిస్టమ్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సింపుల్ జాగ్రత్తలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పెంచుకోవాలా? దట్ ఈస్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు దట్ ఓన్లీ. సో ఏం ఒకటి ప్రాసెస్ ఉంది, ఒక సీ దట్ యువర్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అంటాము. ఆర్గన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఈజ్ ఒక చెమట మంచిగా రావాలి, మనకి మలబద్ధత కావద్దు, మనకి సంథింగ్ లైక్ ఒక యూరిన్ గురించి జనాలకి ఎక్కువ తెలియదు. మనకి యూరిన్ ఎక్కువ వస్తే అది ముఖ్యం కాదు. యూరిన్ ఇఫ్ యువర్ యూరిన్ ఇస్ అపియరింగ్ ఎల్లో, సో యు ఆర్ డిహైడ్రేటెడ్, అంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంది. జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనకి పెద్ద పెద్ద ల్యాబ్ టెస్ట్ అవసరం లేదు, మనకి యూరిన్ చేసినప్పుడు కలర్ తెలుస్తుంది. ట్రై టు సీ దట్ యువర్ యూరిన్ ఈజ్ కలర్ ఆఫ్ వాటర్ ఉండాలి. అది ఒకటి, మోషన్స్ ఒకటి, అండ్ ట్రై టు సీ దట్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ బాడీ నుంచి తీయాలి. సమ్ చర్యలు ఉన్నాయి. డీటాక్సిఫికేషన్ అనేది అసలు సరిగా జరగట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎవరికి స్వెట్ సరిగా రాదు. కాన్స్టిపేషన్ ఇష్యూ చాలా మేజర్ ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. అబౌవ్ 40 ఇట్స్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. మోస్ట్ కామన్ సిమ్టమ్. ఇన్ 20s కూడా నేను మీ క్లినిక్ వచ్చినప్పుడు చాలా మంది కాన్స్టిపేషన్ ఇష్యూతో వచ్చాము అని మీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను నేను చూసాను. అది ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం అయింది? ఇది ఒక చూస్తే మనకి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఒక రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో ఎక్స్ స్టార్చ్ అంటాము, మైదా అని హిందీలో వర్డ్ ఉంది. దిస్ ఇస్ ఆ ప్రోడక్ట్స్ వస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్లీ ఇట్ గోస్ ఇన్ టు యువర్ ఇంటెస్టైన్స్ అండ్ అక్కడ స్థాయి ఉండిపోతుంది. ఆ లైనింగ్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్కి జమ అయిపోతుంది అక్కడ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ అమ్మా. సంథింగ్ రిలేటెడ్ విత్ యువర్ ఫుడ్ ఇంటేక్, తర్వాత మెటబాలిజం కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఒక వి టాక్ అబౌట్ సంథింగ్ లైక్ స్పాస్టిక్ కొలాన్ అని ఉంటుంది, ఒక టెర్మినాలజీ ఉంది. అది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఎవరు హూ ఈస్ ఆల్వేస్ ఇన్ ఏ రష్, రైట్, స్ట్రెస్ ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళకి తప్పకుండా అది వస్తుంది. హీఈస్ నాట్ ఏబుల్. మన దేహంలో, మనం ఆలోచనలో, మనం కైండ్ ఆఫ్ థింగ్స్లో దేర్ ఆర్ ఇక్కడ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ దేర్ ఆర్ 2 సిస్టమ్స్ విచ్ ఆర్ యాక్టివ్, ఒక సింపథెటిక్, ఒక పారాసింపథెటిక్. ఇప్పుడు ఎక్కువ సాధు వీళ్ళు ఉంటారు కదా, మహాత్మా, వాళ్ళకి బాగా పారాసింపథెటిక్ యాక్టివిటీ ఉంటుంది. మాలాంటి జనాలు ఆల్వేస్ ఆన్ ద రన్. రైట్ నౌ ద ప్రాసెస్ ఎక్కడ ఎవ్రీబడి ఈజ్ ఆన్ దట్ ఇన్స్టా, ఎవ్రీబడి ఈజ్ ఆన్ దట్ మెట్రో, పోవాలి రావాలి. సో మనం ఎక్కువ సింపథెటిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సింపథెటిక్ దాని నుంచి కూడా అది స్పాస్టిక్ కొలాన్ వచ్చేస్తుంది. సో ద థింగ్ ఈజ్ కొద్దిగా కాంప్లెక్స్ ఉంది. బట్ అగైన్ సింపుల్ solutions are quite simple. It has to be workout. You have to work out on your breath. Workout on your breath. Constipation ki ఇది ఏమంటున్నాడు? బ్రెత్ కి దీనికి ఏం సంబంధం? With breath you are able to control that sympathetic tone. Sympathetic tone తగ్గిపోతే అప్పుడు ఈజీ అయిపోతుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ అండి. సో ఇంటిగ్రేటెడ్ దానిలో అవర్ ఆర్గన్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక్కదానికి వేరే కనెక్టెడ్ ఉంది. మేము అనుకున్నాము ఈ కోలాన్కి లంగ్కి ఏం సంబంధం ఉంది, ఇప్పుడు సంబంధం తెలుస్తుంది. స్ప్లీన్కి దీనికి ఏం సంబంధము, హార్ట్కి ఈ టూత్కి ఏం సంబంధం ఉంది తెలుస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ ఒక కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా స్టడీస్ వచ్చాయి, మన టూత్ పెయిన్ ఉన్న టూత్ డికే, అదే టూత్ డికే ఆర్ ఇఫ్ యువర్ ఇన్ఫెక్షన్ దేర్ ఉంది, యు ఆర్ ఇన్ ఫర్ ఏ హార్ట్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ఏ సింపుల్ లాజిక్ నుంచి వెళ్తున్నాము. బికాస్ వీ హ్యాడ్ టు కవర్ దాట్. అది ఎక్కువ కావద్దు. దట్ ఈస్ డైరెక్ట్లీ రిఫ్లెక్టింగ్ ఇన్ టు యువర్ బ్లాక్స్ అండ్ ఆల్ దట్. పెరిఓడెంటైటిస్ అంటాము. సో ఇంతకుముందు డెంటల్ అంటే ఓకే చూద్దాము, మనం కోల్గేట్ యూస్ చేస్తున్నాం కదా, దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. యూ హ్యావ్ టు రియలీ లుక్ అట్ యువర్ డెంటల్ హెల్త్. We had to depend on someone. Oral health, oral hygiene very very important. Very important. So oral health ki heart ki connection, oral health ki ipudu brain ki connection undi. So the people who had bad breath untadi kada, వస్తుంది, తేపులు వస్తాయి, బ్యాడ్ బ్రెత్ వస్తుంది, దే ఆర్ ఆల్సో ఇన్ ఫర్ సమ్ ఇష్యూస్.
సో బిగ్ టేక్స్ ఉన్నాయి మ్మ్. అండ్ అది కొద్దిగా ఈజీ తీసుకోలేము. మ్మ్. మీ వేరే ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఒకటి ఒక కాన్స్టిపేషన్ గురించి చెప్పిన మీకు. ఐ హ్యాడ్ గివెన్ యూ అబౌట్ యూరిన్ ది ఎట్లా ఉంది. మ్మ్. కొద్దిగా యూరిన్ దానిలో ఎట్లా ఉంది కిడ్నీలో ద ఎక్సెస్ వాటర్ తీసుకుంటారు కదా, మ్మ్. దట్ ఈస్ ఆల్సో కాజింగ్ ఏ ప్రాబ్లమ్. అవును, చాలా మంది 8 లీటర్స్ 9 లీటర్స్ ఆఫ్ వాటర్ లేదమ్మా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కొద్దిగా రివర్స్ అది వస్తుంది. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ సీ ద క్వాలిటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండ్ హ్యూమన్ బాడీ డజంట్ రిక్వైర్ మోర్ దాన్ 3 లీటర్స్ అమ్మా. అండ్ దట్ టు ఒక స్ట్రక్చర్డ్ వాటర్ కోసం మాట్లాడుతున్నాం మేము. స్ట్రక్చర్డ్ వాటర్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ టు అచీవ్. దానికి మనం పెద్ద పెద్ద వీ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ సమ్ మెషిన్స్. నో. ఒక గ్లాస్ బాటిల్ పెట్టుకొని ఎండలో 2 hours పెట్టాలి, అది తాగండి. ఇట్ బికమ్ స్ట్రక్చర్డ్ వాటర్ అండ్ ఇట్ హెల్ప్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ లైక్ ఎనీథింగ్. దానిలో మనకి అంత అవుట్వర్డ్ ఇన్వర్డ్ అన్ని థింగ్స్ సెట్ అవుతుంది. అంటే ఒక గ్లాస్ వాటర్ బాటిల్ కాసేపు ఎండలో పెట్టి ఆ నీళ్ళు తాగితే మినిమం మేమైతే మా క్లినిక్లో కూడా ఎవరికైనా వాట్ ఎవర్ ఇస్ ఇట్ వీ అడ్వైస్ 2 hours. ఏ టైం మీద మధ్యాహ్నం పెట్టుకో, సాయంత్రం పెట్టుకో, ఆ గ్లాస్ వాటర్ బాటిల్ ఇట్ షుడ్ బి గ్లాస్ పూర్తిగా రేస్ పాస్ చేయాలి. దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఐల్ టెల్ యూ నాట్ టు వరీ అబౌట్ క్యాంగన్ వాటర్, నాట్ టు వరీ అబౌట్ బిగ్ థింగ్స్. ఇది వాడండి. ఆ వాటర్ తీసుకొని మట్టి కుండలో పెట్టండి. మట్టి కుండ నుంచి ఒక 2 hours కూడా పెట్టుకుంటే దట్ ఆల్సో ఈస్ కాజెస్ ద రివర్స్ ఆస్మోసిస్. మట్టి కుండ వాటర్ని కూడా ఎండలో పెట్టి తీసుకోవచ్చు. లేదు, ఎండలో కూడా మనం ఆల్రెడీ మట్టి కుండలో పెట్టేసి మళ్ళీ గ్లాస్లో పెట్టేసి దట్ వీ కెన్ టేక్ ఇట్. ఇట్ ఈస్ ట్రై టు అవాయిడ్ రెఫ్రిజిరేటెడ్ వాటర్స్. ఫ్రిడ్జ్లో కొద్దిగా ఇట్ బికమ్ స్టేల్. దట్స్ ద థింగ్. వాటర్ కోసం మినరల్ వాటర్ తీసుకోవాల్సిన పని లేదు. మినరల్ వాటర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్, సపోజ్ నేను సమ్ ప్లేస్లో ఉన్నా, అక్కడ ఐ డోంట్ నో వెదర్ వాట్ ఈస్ దట్ వాటర్, సో యూ హ్యావ్ టు టేక్ మినరల్ వాటర్. వాటర్ కూడా ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అది తీసుకుంటే కూడా క్యాన్సర్ వస్తుంది అని వింటున్నాం డాక్టర్ గారు. వాటర్లో ఈ మధ్య పెద్ద జరిగింది అమ్మ. ఇప్పుడు మేము బ్రెస్ట్ మిల్క్లో కూడా యురేనియం వచ్చింది అని మొత్తం రిపోర్ట్ వచ్చింది. తల్లిపాలు కూడా తల్లిపాల్లో కూడా వచ్చింది. ఆ ఏరియాలో ఎక్కువ ఉండేది కోల్ బెల్ట్ ఏరియా ఉంది కదా, ఆ చుట్టూ ప్రాంతాల్లో అది చేస్తే వచ్చింది. లేదు, మా దగ్గర కూడా వచ్చింది. వీ హ్యాడ్ 10-15 years బ్యాక్ నాగార్జున సరౌండింగ్లో అక్కడ యురేనియం ఎక్కువ ఫౌండ్ అయింది. ఆదివాసీస్లో దేర్ వాజ్ ఏ రిపోర్టెడ్ ఇన్సిడెంట్ అనమాట. యురేనియం 232 ఇప్పుడు వాటర్ నుంచి లోపల వెళ్తుంది. లోపల వెళ్ళిన తర్వాత ఈ హెవీ మెటల్స్ది ఎట్లా ఉంటుందంటే హాఫ్ లైఫ్ యూజ్ ఉంటుంది. 60 years 100 years ఉంటుంది. Once they enter your cells, they will stay there itself. మెటల్ టాక్సికాలజిస్ట్ మీరు. అంటే ఈ మెటల్స్ అన్నీ మమ్మల్ని ఎలా టాక్సిటీకి గురి చేస్తాయి అంటే అసలు ఎట్లా, ఇప్పుడు ఏ హార్డ్ మెటల్స్ ఉన్నాయి అసలు మా బాడీని పాడు చేయడానికి, దేని త్రూ వెళ్తాయి అవి? లేదు, దేర్ ఆర్ సమ్ మల్టిపుల్ రూట్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ కమింగ్ త్రూ ద ఎయిర్ ఆల్సో. దిస్ ఈజ్ అవర్ ద బిగ్గెస్ట్ వరీ. ఎయిర్ అంటే ఎయిర్లో మనము ఎయిర్ PM2.5 PM10 అనుకుంటాం కదా. PM10 ఈజ్ ఓకే, ఇట్ గోస్ ఇన్ టు ద లంగ్స్ అండ్ అక్కడే క్లియర్ అవుతుంది అది. వేరాస్ 2.5 లెస్ దాన్ PM1 ఉంటుంది కదా, ఇట్ లంగ్ నుంచి లోపల వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, గోయింగ్ టు ఆల్ ద ఆర్గన్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద బ్రెయిన్ ఆల్సో. సో యూజువలీ డస్ట్లో మనకి దీనిలో ఉంది కదా, ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్నాయి కదా, ఎక్కువ శాతం మేము కార్బన్ చూసాము, లెడ్ చూస్తున్నాము, క్రోమియం అని చూస్తున్నాము. దేర్ ఆర్ సమ్ థింగ్స్ ఉన్నాయి, నైట్రోజన్ అది ఉంటాయి, సల్ఫర్ ఉంటుంది. ఇట్ ఇస్ డజన్ కాజ్ మన్. బట్ దిస్ హెవీ మెటల్స్ వన్స్ దే ఎంటర్ యువర్ సిస్టమ్, ఇట్ గోస్ ఇన్ టు ప్లేసెస్ వేర్ కాల్షియం, మ్యాగ్నీషియం, మంచి మినరల్స్ ఉంటాయి కదా. మనం చిన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాము, అరే కాల్షియం కావాలి గ్రోత్కి. వీ ఫీల్ దట్ ఓల్డ్ మ్యాన్ ఆల్సో రిక్వైర్స్ కాల్షియం బికాస్ ఆఫ్ గ్రో థింగ్. సో నౌ దిస్ కాల్షియం ఎక్కడెక్కడ ఉండే చోట్ల ఈ హెవీ మెటల్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి మాలిక్యులర్ మిమిక్రీ అంటాము. సో మాలిక్యులర్ మిమిక్రీ ఈజ్ అ స్మాల్ వర్డ్ యాక్చువల్లీ, బట్ దీని వలన అన్ని ఎంజైమాటిక్ హాల్ట్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మ్యాగ్నీషియం అని ఉంది అమ్మా. మ్యాగ్నీషియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మోర్ దాన్ 300 ఎంజైమ్ సిస్టమ్స్ ఇన్ ద బాడీ. సో ఆ మ్యాగ్నీషియం బదులు సపోజ్ మర్క్యూరీ లేకుంటే లెడ్ వచ్చేసింది అనుకో, సో ఫస్ట్ థింగ్ యూ గెట్ ఈస్ డయాబెటీస్.
దెన్ వాట్ యూ గెట్ ఈస్ అ డిఫరెంట్ అదర్ థింగ్స్ మెల్లమెల్లగా ఇది హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయిపోతుంది. ఓకే. సో ఒక ప్రెజెంట్ వాతావరణంలో మాకు ఇది ఎక్కువ ప్రాబ్లం ఉంది కనిపిస్తుంది, హెవీ మెటల్ టాక్సిసిటీ. మేమైతే వీఆర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ బ్లడ్ లెవెల్స్, బ్లడ్లో చేస్తున్నాము, బట్ దానిలో పూర్తిగా రావట్లేదు. ఇట్ ఈస్ లైక్ హ్యావింగ్ ఇప్పుడు సెన్సస్ చేస్తాం చూడు, సెన్సస్ చేస్తే మనం రోడ్లో ఎవరెవరు వెళ్తున్నారో ఆ వాల్యూ తీసుకుంటే దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద రూమ్, దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. సో అట్లనే బ్లడ్ ఎస్టిమేషన్ చేస్తే యూఆర్ జస్ట్ పికింగ్ అప్ ఏ స్మాల్ సెగ్మెంట్. సో వేరాజ్ వెన్ వీ వర్క్ ఆన్ సమ్ అదర్ థింగ్స్, సమ్ టెస్ట్ ఉన్నాయి. సో బాడీలో టోటల్ ఎంత లోడ్ ఉంది మెటల్స్ది అది తెలుస్తుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి మీరు బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లో ఎలాంటి హెవీ మెటల్స్ ఉన్నాయని టెస్ట్ చేస్తారు. అంటే ఈ హెవీ మెటల్స్ వల్ల వాళ్ళకి క్యాన్సర్ ఎలా వచ్చిందని డిటెక్ట్ చేసి దాని ట్రీట్మెంట్ ఇస్తారు. నేనే హెవీ మెటల్స్లో ఎందుకు అవసరం పడింది చూడడానికి, బికాస్ వీ నీడ్ టు నో ద ట్రెండ్ యాక్చువల్లీ. నౌ వీ హ్యావ్ అనదర్ టెస్ట్ విచ్ విల్ షో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కంటెంట్ అండ్ ఆల్ దట్. బ్లడ్ టెస్ట్ కూడా అవసరం లేదు, ఉట్టిగా నాన్ ఇన్వేజివ్ ఉంటుంది. ఇట్ ఈస్ అంటే కెనడాది ప్రాసెస్ ఉంది, అది వెంటనే వచ్చేస్తుంది. ఏముంటుంది డాక్టర్ గారు అది? దట్ ఈస్ కాల్డ్ ఆలిగో స్కాన్. ఆలిగో స్కాన్ ఉంటుంది, దానిలో హెవీ మెటల్స్, మన మినరల్స్లో ఎంత ఎఫెక్ట్ ఉంది మనం దానిలో పూర్తిగా. ఇప్పుడు మీరు లీఫ్ చూస్తారు కదా, లీఫ్కి ఒక మైక్రోస్కోప్లో పెడితే ఏం కనిపిస్తుంది, దానిలో క్లోరోఫిల్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది. అట్లనే దిస్ ఈజ్ ఒక పామర్ హ్యాండ్లో పెట్టి వర్కౌట్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ సైంటిఫిక్లీ ప్రూవ్ అని. మాలో డెఫిషియన్సీస్ ఏమైనా తెలిసిపోతాయి. ఎగ్జాక్ట్లీ, మీకు మినరల్స్ ఎక్కడెక్కడ తక్కువ అవుతుంది, విటమిన్ డి ఒక్కొక్కసారి మనకి బ్లడ్లో రాదో దీనిలో వచ్చేస్తుంది. ఇట్ నాట్ జస్ట్ విటమిన్ డి, ఆల్ విటమిన్స్, ఆల్ హెవీ మెటల్స్, ఆల్ మినరల్స్. మినరల్స్లో మనకి మినరల్స్ ఆర్ ద మేజర్ థింగ్ అండి. మినరల్స్లో మనకి సోడియం ఈజ్ అ బిగ్ థింగ్. సోడియం ఒక్కసారి తగ్గిపోతే ఈ పేషెంట్ విల్ గో ఇన్ టు కోమా, అంత సీన్ ఉంటుంది. సో ఆ ఇంట్రికేట్ బ్యాలెన్స్, పొటాషియం ఉంది, సోడియం ఉంది, like that there are other minerals also. We are talking about chromium, we are talking about boron, very things ఉన్నాయి, అది కూడా బ్యాలెన్సింగ్ అవసరం. సో ద పీపుల్ మీరు you can always imagine few things, Amma. There were some kind of people who used to use water from some అంటే there were some ponds. ఆ పాండ్స్ నుంచి వాటర్ వచ్చేది, ఇప్పుడు కూడా న్యూజిలాండ్లో ఉన్నాయి, సమ్ ప్లేసెస్లో ఉన్నాయి. ఆ వాటర్ తాగితే ఏం జబ్బు రాదు, మినరల్స్ ఉంటాయి దాంట్లో. దానిలో వెరీ గుడ్ అయానిక్ మినరల్స్ ఉండేది. సో దట్ ఈస్ ద వన్ థింగ్ which now we want to create something of that sort and put across. Because it is really difficult. And you need all these good stuffs. ఇప్పుడు మనకి ఆ మంచి మినరల్ ఉండాలి, కాల్షియం ఉండాలి, కాల్షియం కూడా మంచి అయానిక్ ఫామ్లో ఉండాలి, మ్యాగ్నీషియం రావాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఇది హెవీ మెటల్స్ లేదంటే బండి మంచిగా నడుస్తుంది. ఈ వన్స్ ద హెవీ మెటల్ స్టార్ట్స్ కమింగ్ ఇన్, వీఆర్ ఇన్ టు some screeching halts. 300 enzymatic systems of because of magnesium comes into a issue with just that thing. And I can challenge, just by correcting magnesium, I can see that the epidemic of diabetes can be halted. ఎట్లా చేస్తారు డాక్టర్ గారు? ఇప్పుడు ఆ మెగ్నీషియము ఎక్కువ అవుతే మనకు వస్తుందా? లేదు, డెఫిషియన్సీ వస్తే. డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? వేరే మెటల్ వచ్చి దాన్ని డామినేట్ చేయడం వల్ల వస్తుంది. అంతే. ఇప్పుడు అయితే అందరికి, ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇంట్లో ఒకరికి డయాబెటీస్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇండియా ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు. ఇండియా కాదమ్మా, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం డయాబెటిక్ ఉంది క్యాపిటల్. సో అంత హెవీ మెటల్స్ ఉన్నాయి మా బాడీలో. హెవీ మెటల్స్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అనదర్ రీజన్ కూడా చెప్పేస్తాం మీకు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్, బిస్ఫినాల్. ఒక ప్లాస్టిక్లో ఒక శాతం ఉంటుంది బిస్ఫినాల్. ఈ మధ్య బిస్ఫినాల్ ఫ్రీ బ్లడ్ బాటిల్స్ వస్తున్నాయి, దట్ కమ్స్ విత్ ద కాస్ట్, బట్ వీ వేర్ నాట్ టోల్డ్ అబౌట్ దట్. ఈ ప్లాస్టిక్ వలన కూడా ఒక దరిద్రం జరిగింది.
దెర్ ఆర్ స్మాల్ ఈ ఇష్యూస్ నుంచి ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ సంథింగ్ లైక్ ఇండిసిప్లిన్. వీ కీప్ టెలింగ్ అరే మీరు ఎక్కువ తింటున్నారు. అరే జనాలు, ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ నౌ దే టేక్ 1 roti 1 chapati. ద క్వాంటిటీ ఆల్సో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ చేశారు. సఫిషియెంట్ ఫుడ్ లేని వాళ్ళకి కూడా వస్తుంది కదా డయాబెటీస్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ toxicity. It is because of bisphenol microplastics and lead toxicity. ఒక పంటల నుంచి కూడా ఎక్కువ ప్రాబ్లం అయింది ఈ పెస్టిసైడ్స్ వల్ల. మనము వీఆర్ భరిస్తున్నాం ఇప్పుడు. If I was given 3 or 4 reasons ఈ న్యూ జనరేషన్ అండ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ బికాస్ అంటే, ఫస్ట్ పంటలకి పెడతా, సెకండ్ మైక్రోప్లాస్టిక్స్, థర్డ్ వన్ ఈజ్ యువర్ హెవీ మెటల్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యువర్ inadequate sleep, inadequate exercise. ఇప్పుడు ఎవరికి తెలియట్లేదమ్మా లింఫాటిక్ ఫ్లో మన బాడీలో, దేహంలో లింఫాటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది అని మేము అప్పుడే చదివాము. ఇప్పుడు బుక్స్లో రావట్లేదు అది. లింఫాటిక్ సిస్టమ్కి యాజ్ అ రేడియాలజిస్ట్ ఐ రిమెంబర్ వీ యూస్ టు డూ ఎ టెస్ట్ లింఫోగ్రామ్ అని. ఇప్పుడు లింఫోగ్రామ్ లేదు బుక్స్లో. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ if that is దానికి బఫర్, ద లింఫాటిక్స్ ఈజ్ ఎ బఫర్ గాడ్ హ్యాస్ మేడ్ అమ్మా. ఒక ఆర్టరీ ఉంది, ఒక వెయిన్ ఉంది, థర్డ్ వన్ ఇస్ ద లింఫాటిక్స్. ఆర్టరీ వెయిన్లో కల్తీ ఎక్కడెక్కడ క్లీన్ అవుతుంది, లింఫాటిక్స్లో పోయి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లింఫాటిక్స్ మొత్తం బ్లాక్ ఉన్నాయి. ఎవ్రీ ఆర్గన్ కి అది ఉంటుందా? ఎవ్రీ ఆర్గన్కి ఉంటుంది. ఎవ్రీ ఆర్గన్. లింఫాటిక్ బ్లాక్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు లింఫ్ నోడ్స్ స్వెల్ అవుతా ఉంటాయి. ఇది దట్ ఈస్ లింఫ్ నోడ్స్ వస్తున్నాయి కదా, దట్ ఈస్ ఎ బాడీస్ రియాక్షన్ టు టేక్ అవుట్ దట్. అంత లోడ్ ఎక్కువ అయిపోతే లింఫ్ నోడ్స్ ఎక్కువ అయిపోతుంది. ఇది ఒక ప్రీ సిమ్టమ్ లాగా అనుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కి. అది జరిగింది, థింగ్స్ జరిగింది. సో దానిలో మేమైతే దేర్ ఇస్ లాట్ ఆఫ్ కెమికల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. అవుటర్ క్వాడ్రంట్ ఆఫ్ బ్రెస్ట్లోనే పైన there is a బ్రెస్ట్లో అప్పర్ అండ్ అవుటర్ క్వాడ్రంట్లోనే మ్యాక్సిమం 98% క్యాన్సర్స్ అక్కడే వచ్చినాయి. వేరే క్వార్టర్స్లో తక్కువ వస్తాయి. అది ఎందుకు జరిగింది శోధం చేస్తే, మనకి యాక్సిలా ఉంది కదా, యాక్సిలాలో మనకి స్వెట్ వస్తుంది. మనము వీ వాంట్ టు స్టాప్ దట్ స్వెట్. ఇక్కడ ఇన్కంఫర్టబుల్ ఉంది. యు ఆర్ యూజింగ్ సంథింగ్ లైక్ అల్యూమినియం డియోస్ పెడుతున్నాం, అల్యూమినియం స్ప్రే. దట్స్ బ్లాక్స్ ద స్వెట్ గ్లాండ్ పైన టిప్. అక్కడ నుంచి లింఫాటిక్స్ ఫ్లో, బ్యాక్ ఫ్లో వస్తుంది. దట్స్ అ బిగ్ ఇష్యూ. ఈవెన్ దేర్ ఇస్ స్టడీస్ ఆల్సో. పీపుల్, యూ షుడ్ నో అబౌట్ దాట్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్ that people who don't use tight bras, they won't get cancer. And it is one more thing which is there is night low, you should not wear that. At least because the lymphatic flow block aitundi, which is causing an issue. It is not just I'm talking about breast cancer. I can go on for other things also. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ లింఫాటిక్ సరిగా లేనప్పుడు కొద్దిగా వారికోజ్ వెయిన్స్ వస్తున్నాయి, కొన్ని జనాలకి ఇది వస్తున్నాయి. There are so many things actually. Sudden గా క్లాట్ వస్తుంది. అది క్లాట్ ఈజ్ ఈజీ నౌ. ఇట్స్ ఏ మనము ఎక్కడ ఇంటే కూడా మన యాక్టివ్ పర్సన్ మీరు ఇమాజిన్ చేస్తే ఇప్పుడు న్యూస్ ఎక్కడ వస్తుంది అంటే వెరీ యాక్టివ్ పర్సన్, నాన్ స్మోకర్, వెజిటేరియన్, ఆయనకి జబ్బులు వస్తున్నాయి. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్ గా వాట్ ఎవర్ ఇస్ ఇట్, చనిపోయాడు లేదు. బట్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్, వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. బికాస్ మనము ఈ టాక్సిన్స్ వలన మనకి జీన్స్లో కూడా కొద్దిగా చేంజెస్ వచ్చేస్తున్నాయి. దట్స్ అ బిగ్ ఇష్యూ. ఇప్పుడు చాలా మంది చెప్తారు జెనెటికల్గా వచ్చింది, జీన్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చింది, మీ డిఎన్ఏలో మ్యూటేషన్ జరగడం వల్ల క్యాన్సర్ వచ్చింది అంటారు. వన్ థింగ్ పెట్టేసి చెప్పేస్తాను నేను. బికాస్ వీ హ్యాడ్ డాక్టర్, యూరోపియన్ డాక్టర్ వచ్చింది, వీ హ్యాడ్ సమావేశం జరిగింది మాకు. వీ హ్యాడ్ ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ 13% of breast cancers are only because of genetics. వేరే అన్ని it is not genetics. So question ఎక్కడ వస్తుంది అంటే these people started కెమికల్స్ కాజింగ్ ప్రాబ్లమ్స్ అని వర్కౌట్ చేశారు. సో ఒక ఎట్రజిన్ అని ఉంటుందమ్మా. ఎట్రజిన్ ఇస్ అ వెరీ కామన్, ఒక పెస్టిసైడ్ లాగా యూజ్ చేస్తారు వెరీ కామన్లీ. మనకి ఇప్పుడు డిడిటి చేయట్లేదు కదా, బట్ వీఆర్ యూజింగ్ స్ప్రేస్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ వాంట్ టు టెల్ పీపుల్కి at what cost you are using all that sprays. సాయంత్రం MCH వాళ్ళు కూడా స్టిల్ అది స్ప్రే.
That's the most dangerous thing, which is మస్కిటో all- స్ప్రే. Amma, that is banned in other countries. Why we are using it? It is causing cancer. సో అది ఎక్కడ పోదు, కిందనే వస్తుంది. గాలి నుంచి ఇప్పుడు మీరు ఎంత కాల్స్తే కూడా థింగ్స్ విచ్ గో అప్ విల్ కమ్ డౌన్ బ్యాక్ త్రూ ద రెయిన్. సో దెర్ ఇస్ no point actually to produce more toxicants in the thing. ఇప్పుడు we are surprised, people start burning plastic. ఒక్కొక్క చెత్త తీసుకొని ఒకసారి బర్న్ చేస్తారు, పైకి పోయి మళ్ళీ కిందికి వస్తుంది. ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ వాటర్ సప్లై. ఎక్కడ పోదమ్మా? దేర్ ఈజ్ అన్ని బర్న్ చేసి వాట్ ఎవర్ ఇస్ ఇట్, కొద్దిగా డిఫికల్ట్ సిస్టమ్ ఉంది. బికాస్ ఇట్ హ్యాస్ టు గో టు ద టాప్ లెవెల్. I had seen that. ఎట్లా హౌ షుడ్ వి లివ్? అంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూట్ అయింది, వాటర్ పొల్యూట్ అయింది, ఫుడ్ అట్లీస్ట్ డోంట్ పొల్యూట్ మోర్ కదా. ఇప్పుడు స్టబల్ బర్నింగ్ కోసం ఆప్ చేస్తున్నాము. ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్కి హౌ టు రీయూజబుల్ చేయాలి, ఆ లెవెల్కి వెళ్ళాలి. జస్ట్ కాల్స్తే ఎట్లా ఉంటుంది? ఇట్స్ అ బిగ్ డేంజర్ అమ్మా. అసలు ప్లాస్టిక్ వాడుకొని ఉంటేనే మంచిది. It is going to take time. It's going to take time now. It is something we had now that's a necessary evil with us. But definitely how to dispose of that సరిగా చేయాలి. అది ఎందుకమ్మా మన సెల్ఫ్ ఆ టార్చెస్ ఇది మనము ఇది ఉంటాయి కదా, రిమోట్స్ ఉంటాయి చూడు, రిమోట్స్ ది బ్యాటరీస్ ఉంటాయి, అయిపోతే ఏం చేస్తాం? డస్ట్బిన్ వేస్తాం. దట్స్ ఎ తప్పు. Because that has to come into the people's mind, ki that also has to be collected properly. Dustbin lo poi malli adi it goes into the landfill, akkad nunchi mekulki vastadi, something like that. It goes into the system. అంత డేంజర్ అది. డేంజర్ అమ్మా. బ్యాటరీస్ నిక్కల్ ఉంది అమ్మా దానిలో. నిక్కల్ is a big thing. Lithium అని ఉంటుంది. Lithium and all these things are most what I can say cancerous. This is a issue. ఎప్పుడైనా వాటిని బ్యాటరీస్ని అట్లా వదిలేయకూడదు అసలు. Batteries నార్మల్గా ఓపెన్గా ఉన్నా కానీ లేదు, people should, because there are some groups I had seen in Oregon, there were some people who were responsible. They started creating a kind of thing, and ఆ బ్యాటరీకి సెపరేట్ అది ఉంటుంది, వెట్ అండ్ డ్రై ఎట్లా ఉంటుంది కదా, అట్లా బ్యాటరీది డిస్పోజల్స్ వేరే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ గో ఇన్ టు ద అన్ని దాని కచరాలో మళ్ళీ అది పోయి మళ్ళీ క్రియేట్ చేస్తుంది. సో దట్ సార్ట్ ఆఫ్ థింగ్ హ్యాస్ టు కమ్ అప్. ఈ పాడైపోయిన బ్యాటరీలు కూడా it can happen only with public participation అండి. This cannot happen with the big level కాదు. It has to be individual responsibility. At least మనం గేట్వే కమ్యూనిటీస్ ఉన్నాయి, దానిలో మనం తెలుసుకోవాలి, అరే ఇది ఉన్నాయి. సెల్ ఫోన్ తీసి పారేస్తున్నాం కదా, సెల్ ఫోన్ అయిపోతే. There is such a kind of thing, but again we have to learn. జీన్ మోడిఫికేషన్ జరిగిన కూరగాయలు అలాంటివి తీసుకుంటే కూడా ఫుడ్స్ అవి మన డిఎన్ఏని పాడు చేస్తాయా? అప్పుడు క్యాన్సర్ వస్తుందా? ఆల్రెడీ ఉంది అమ్మా. there's a beet brinjal అని ఉంది, there is a tomatoes వచ్చినాయి, there is a soya bean is the most dangerous product now because it is being totally processed by the GMO foods. Soya bean ఉంది, this particular thing. Genetically modified foods లో what we have done was అది వాడితే మనకి డైరెక్ట్ రావట్లేదు, మన ఇంటెస్టైన్ పేగులు ఉన్నాయి కదా, పేగుల్లో ఒక బ్యాలెన్స్ ఉంది అండి. ఒక గార్డెన్ లాగా ఉంటుంది కదా, మంచి ఫ్లవర్స్, దర్ ఇస్ అ గుడ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ మొత్తం తీసేస్తుంది, గట్ హెల్త్ పోతుంది, పూర్తిగా పోతుంది. ఆ గట్ హెల్త్ పోయిన తర్వాత యు ఆర్ ఇన్ ఫర్ ఎ డిజాస్టర్. దట్స్ ద థింగ్. ఈ గట్ హెల్త్ సరిగా లేకపోతే ఏది అబ్జర్వ్ అవ్వదంట కదా డాక్టర్ గారు? అబ్జార్ప్షన్ అసలు ఉండదు, విటమిన్స్, మినరల్స్ లేదు. ఒక థింగ్స్ చెప్తామా, వీ కీప్ టాకింగ్ అబౌట్ సమ్ బికాజ్ యూ షుడ్ యాజ్ అ ప్రేక్షకులు కూడా తెలవాలి. మనము అర్థం చేసుకుంటాము, ఒక ఫ్యాట్స్ ఉన్నాయి, ఫ్యాట్స్లో మేమైతే ఒక omega-3, omega-6 అని వచ్చింది. omega-3 is a good one, omega-6 is slightly bad, but now we have identified one thing called short chain fatty acids. ఇప్పుడు ప్రస్తుతం జనాలకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని SCFA దట్ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ ఓన్లీ ఇన్ ద మైక్రోబయోమ్. ఇంటెస్టైన్స్లోనే బ్యాక్టీరియా మేక్స్ దట్. ఇప్పుడు there is it is anderstanding bacteria is residing in your home and it is paying a rent to you in the form of short chain fatty acids.
సో ఆ బ్యాక్టీరియా మొత్తం ఖరాబ్ చేస్తే ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ద బిగ్గెస్ట్ ఇష్యూ రైట్ నౌ అమ్మా. పీపుల్ హ్యావింగ్ న్యూరోడిజనరేటివ్ డిసార్డర్స్, పార్కిన్సోనిజం, people having cardiac issues, everyone is deficient in that particular stuff. We are trying to work on at that level. నేనేమనుకుంటా అంటే అమృతం ఏమైనా ఉండే అది ఉంటుంది అనుకున్నాము, బికాస్ దట్ హ్యాస్ టు బి అవుట్ సోర్స్ ఉంది బాడీలో. యువర్ హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఇట్. సో ఎంత మంచి బ్యాక్టీరియా పెట్టుకుంటే, గుడ్ బ్యాక్టీరియా, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది. సమావేశం కొద్దిగా సెట్ చేస్తే, చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది, నువ్వు గట్టు మంచిగా పెట్టుకోరా, ఇది మంచిగా ఉంటే ఏం రాదు. ఐ థింక్ దట్స్ 100% నార్మల్. మీ దృష్టిలో ఒక మంచి ప్రొబయోటిక్ ఫుడ్ అంటే ఏముంది? ప్రొబయోటిక్ ఫుడ్ మన దగ్గర చాలా ఉన్నాయమ్మా. వి నార్మలీ టెన్ టు మిస్ అవుట్ థింగ్స్. ప్రోబయోటిక్ ఇది ఉంటుంది కదా, మనము ఇది పికల్స్ అంటాం చూడు, పికల్స్ ఆర్ వెరీ గుడ్ ప్రోబయోటిక్స్. మనము రైస్ రాత్రికి అయిపోతే దానిలో కొద్దిగా కర్డ్ వేసేసి నెక్స్ట్ డే తింటాం కదా, దాట్ ఈస్ అ సూపర్ ప్రోబయోటిక్. ఆ ప్రోబయోటిక్, ఇప్పుడు ఈ ప్రోబయోటిక్స్ ఎట్లా ఉంటాయంటే, ఐ విల్ గివ్ యూ అదర్ డైమెన్షన్ ఆఫ్ దాట్. మన బాడీలో ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా ఉన్నాయి, బ్యాడ్ ఉన్నాయి, గుడ్ ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేదంటే ఏమవుతుంది, దే స్టార్ట్ క్రియేటింగ్ మ్యూజిక్. యూజువలీ లార్జ్ ఇంటెస్టైన్ ఒకటి ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఒకటి ఉంటుంది, స్టమక్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువ ఎన్రోబిక్ బ్యాక్టీరియా అని ఉంటాయి. ఎన్రోబిక్ అంటే ఏరోబిక్ కాకుండా దేర్ ఆర్ సమ్ థింగ్స్ ఉంటాయి. సో ఆ ఏరియాకి సపోజ్ దే డోంట్ గెట్ ప్రాపర్ ఫీడింగ్, వాళ్ళు అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మైగ్రేట్ అవుతారు ఫస్ట్ ఫ్లోర్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, లోవర్ ఈలియం. అక్కడ నుంచి లాస్ట్లో స్టమక్ కూడా వస్తుంది. ద మూమెంట్ యూ స్టార్ట్ బెల్సింగ్, కొద్దిగా తింటేనే అది అయిపోతుంది. సో దట్ మీన్స్ ద బ్యాడ్ బ్యాక్టీరియా హ్యాస్ ఆల్రెడీ కమ్ టు యువర్ పైన, డియోడనం జజనం, స్టమక్కి వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు హెల్త్. కానీ ఇంత మెకానిజం జరుగుతుందా? చాలా డీటెయిల్డ్, నేను 1 hour కూడా మాట్లాడచ్చు దాని మీద. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో వాళ్ళకి కూడా కొద్దిగా మనము వీఆర్ డూయింగ్ ఫాస్టింగ్ అండ్ ఆల్ దాట్. మనకి ఏకాదశి వ్రతం అంటాము. సో దట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్. ఎవ్రీ మంత్ ఒక ఏకాదశి వస్తుంది. ఒక నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పేసింగ్ ద ఫుడ్ ఫర్ దట్ 18-6 hours వితౌట్ ఫాస్టింగ్ అండ్ ఆల్ దట్. ఇట్ ఈస్ మేకింగ్ ఎ సెన్స్ అండి. దాని నుంచి ఏమవుతుంది, కొద్దిగా బ్యాడ్ బ్యాక్టీరియా పోతున్నాయి, దాని నుంచి మనకి హెల్త్ మంచిగా అవుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫుడ్ వాట్ ఎవర్ యూఆర్ టేకెన్, యువర్ సెల్స్లో ఎన్ని ఉన్నాయి అంటే దానికి ఎక్కువ బ్యాక్టీరియాలు ఉన్నాయి లోపల. సో వీఆర్ ఫీడింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దెమ్ ఓన్లీ. సో యూ హ్యాడ్ టు బి, ఇప్పుడు కొద్దిగా వాట్ ఐ క్యాన్ సే ఈస్ మిస్చీవియస్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు దే విల్ క్రియేట్ మిస్చీఫ్ ఇఫ్ వీ యాడ్ మోర్ స్వీట్స్, గులాబ్ జామున్ పెట్టుకుంటే మిస్చీఫ్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఇట్ ఈస్ ఆల్ హౌ యూ కంట్రోల్ దట్ పర్టికులర్ స్టఫ్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ సమ్ థింగ్స్, గివ్ లో గ్లైసెమిక్ ఫుడ్స్, ట్రై టు కట్ డౌన్ ఆల్ దిస్. కొద్దిగా ఇప్పుడు అయిపోయింది తెలుసు అందరికీ, హనీ కూడా ఇట్స్ బెస్ట్ పర్టికులర్ థింగ్. హనీ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోబయోటిక్ అండి. whatever is it, let us see the facts and all that. And ఏమేం మనకి మంచి తనాలు ఉన్నాయి, పాత మన వాళ్ళకి ఇచ్చారు, we have to follow that. అవును, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఫాస్టింగ్ ఉంటే కనుక మనలో ఉన్న బ్యాడ్ సెల్స్ అనేవి చనిపోతాయి. ఆటోఫేజ్ అంటారు దానికి. బ్యాడ్ సెల్స్, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది. ఈవెన్ కొన్ని సెల్స్ ఉన్నాయి, దే ఆర్ ట్రైంగ్ టు గెట్ మిస్చీవియస్, దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు క్యాన్సర్ ఆర్ సంథింగ్ లైక్ that get up. అవి కూడా సో అందుకే లంకనం పరమౌషధం అంటే పాద పద్ధతులు ఏవైనా మంచివే. పాద పద్ధతులు డెఫినెట్లీ మంచిగా ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, జనాలకి కొద్దిగా ఈ స్ట్రెస్ వలన ఒక అడ్రినల్ గ్లాండ్ ఉంటుందమ్మా, వాళ్ళకి చాలా ఎగ్జాషన్ అయిపోతుంది. వాళ్ళు ఒక ఐ కెన్ సే 6 hours ఫాస్ట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్. అవును, 6 hours ఫాస్ట్ వాళ్ళు రెచ్చిపోతున్నారు, అవుతుంది, రెచ్చిపోతున్నారు వాళ్ళు. సడన్ గా వాళ్ళకి చెమటలు వచ్చేస్తుంది, షుగర్ కళ్ళు దిగు, బికాస్ అగైన్ యువర్ బ్యాలెన్స్ ఇస్ నాట్ ప్రాపర్. ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా
కళ్ళు తిరిగిపోయి మొత్తము బీపీ డౌన్ అయిన పరిస్థితి మనం ఉంది చూస్తాం. ఉంది విటమిన్స్ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి విచ్ వీ నెవర్ థాట్ యాక్చువల్లీ. సో నౌ కొద్దిగా జనాలకి వాళ్ళకి లోపలిది ఉంది కదా, ఏమంటాము, వాట్ ఎవర్ యూ సే దిస్ ఇస్ ఎ ఫౌండేషన్, చాలా చాలా వీక్ ఉంది. అవును. ఒకసారి డీటాక్స్ చేసుకోవాలి బాడీని అంటే మీటాక్స్ ఈజ్ వెరీ సింపుల్ అండి. డోంట్ గో ఫర్ ఓరల్ థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ టోల్డ్ ఇది మంచిగా ఉంది అవును. మంచిగా ఉంది. కొద్దిగా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ డీటాక్స్ ఇస్ డబుల్ ఎడ్జ్డ్ వర్డ్ అమ్మా. డీటాక్స్ కోసం మంచి మంచి థింగ్స్ కూడా పెడితే కూడా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అవును. డీటాక్స్ ఈజ్ నాట్ జస్ట్ ఇది తీయడానికి లేదు. ఇప్పుడు డీటాక్స్ ఎట్లా ఉంటుందంటే ఐ గివ్ యూ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రూమ్ క్లీన్ చేసాం మనం, సపోజ్ వీ హ్యావ్ టు క్లీన్ వ్యాక్యూమ్ చేసాం, ఇక్కడ నుంచి నేను ఆ బయట పెట్టేస్తున్నా, రైట్? ఆ బయట మళ్ళీ అక్కడ ఓపెన్ ఉంది, అక్కడ నుంచి ఎవరు తీసుకుపోవట్లేదు, అవును, మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. అక్కడ నుంచి కింది గ్రౌండ్ ఫ్లోర్కి ఎవరు పోవట్లేదు. సో అక్కడ నుంచి మళ్ళీ అక్కడ వెళ్తుంది. సో అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ హియర్. సో రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది డీటాక్స్ పేరులో. మోస్ట్ ఆఫ్ ద డీటాక్స్ రైట్ నౌ డూయింగ్ చేస్తున్నారు కదా, ఇట్ ఈస్ గెటింగ్ రీడిస్ట్రిబ్యూటెడ్. ఇప్పుడు దానికి ఒకటి కష్టం అవుతుంది కొద్దిగా. కోలన్ కూడా క్లెన్స్ చేసుకోవచ్చు అనేది ఈ మధ్య మనము కొన్ని వైరల్ వీడియోస్ చూస్తున్నాము. కోలాన్ క్లెన్సింగ్ కొద్దిగా ఫర్ సమ్ రీజన్స్ మనకి బ్యాక్టీరియా పూర్తిగా కొద్దిగా అది అవుతుంది. ఒక శాతం మంత్లో ఒకసారి మంచిగా ఉంటుంది, నాట్ ఎవ్రీ టైం. ఓకే డాక్టర్ గారు, జనరల్గా ఒక ప్లేట్ మీల్ ఇలా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? అగైన్ టఫ్ క్వశ్చన్ ఇస్తున్నారు మీరు బాగా. నేను లేదు, ఐ విల్ ట్రై టు ప్రిఫర్ సమ్ థింగ్స్. ఫస్ట్ ఫుడ్ ఈజ్ ఫర్ సలాడ్స్. ఫస్ట్ ఫుడ్ ఆ సలాడ్ ఎందుకు ఇస్తున్నామంటే ఆ లోపల మనకి చిన్న బ్యాక్టీరియా ఉన్నాయి కదా, దానికోసం ఇవ్వాలి అది. ఓకే, దెన్ యూ టేక్ సమ్ ప్రోటీన్ అండ్ కొద్దిగా కార్బోహైడ్రేట్. ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ రేషియో ఉంది అమ్మా. ఫ్యాట్ నౌ డేస్ వీ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్. మనకి 40-30-20 రేషియో ఉండాలి. 20 ఫ్యాట్ ఉండాలి, 30 ఇది ఉండాలి కార్బోహైడ్రేట్. దానికి ఒక కాప్ చేస్తే మనం చేతుల్లో ఎంత ఇది ఉంది కదా, దట్ షుడ్ బి యర్ ప్రోటీన్స్. డోంట్ వరీ అబౌట్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అండ్ ఆల్ దట్. వాట్ ఎవర్ ఇస్ ఇట్, దట్ షుడ్ బి ద థింగ్. రైస్ ఆర్ సంథింగ్ ఎల్స్. రైస్ వి థింక్ దట్ దంపుడు బియ్యం అన్నీ మంచిగా ఉన్నాయి. దిస్ ఇస్ వైట్ రైస్ పర్టికులర్లీ, ఒక పాలిష్డ్ రైస్, అవాయిడ్ దాట్. ఆల్ థింగ్స్ ఆర్ బీన్ టేకెన్ అవుట్ ఆఫ్ దాట్ and try to see that you take ఇది you have to go back to kitchen అండి. మనం ఫ్లేమ్స్ ఉంటాయి కదా, సిమ్ ఉంటుంది మనము గ్యాస్లో. సిమ్ కుకింగ్ ఇస్ ద బెస్ట్ కుకింగ్. కుకింగ్ కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. కుకింగ్లో మేజర్ థింగ్స్ ఉన్నాయి. బ్రేక్ డౌన్ అక్కడే అవుతుంది, అక్కడే అక్రిలమైడ్ వస్తుంది, అక్కడే దాని నుంచి మనకి స్టార్ట్ దిగుతుంది. వెజల్స్ కూడానా? వెజల్స్ కంపల్సరీ అమ్మా, కంపల్సరీ. అల్యూమినియం వెజల్స్ ఆర్ ఎ బిగ్ నో. అల్యూమినియం వెజల్స్ కాకుండా ఒక ఇది ఈ మధ్య టెఫ్లాన్ కోటెడ్ వచ్చినాయి కదా, అది డేంజరస్ అమ్మా. ఇట్ ఈస్ టెఫ్లాన్ ఈజ్ PFAOs అని కెమికల్స్ ఉంటాయి. ఎనీబడి క్యాన్ సీ దట్ థింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాజెస్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్. పర్ఫ్లోరో ఆక్టనిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇది ఒక చెప్తాలంటే అన్ని దానిలో స్ప్రెడ్ అయిపోయింది అది. సో స్మాల్ థింగ్స్ ఉన్నాయి. బెస్ట్ అవర్ క్యాస్ట్ ఐరన్ బెస్ట్, లేకుంటే మట్టి కుండ నుంచి కూడా తవా వస్తుంది ఇప్పుడు. దట్స్ బెస్ట్ థింగ్. ఎనీథింగ్ గ్రిల్డ్ ఇస్ a problem. Go for steaming. Steaming is the best. అన్ని బ్యాక్ టు రూట్స్ మళ్ళీ. లేదు, we had to because Cooking అనేది we want to live a quality of life and that too a meaningful thing. We had to go back to the roots. ఇప్పుడు వెజ్ what మీ నాన్నమ్మకి సూట్ అయింది ఫుడ్, యూ మళ్ళీ పూర్తిగా రీసెర్చ్ చేయండి. వాట్ దే హ్యావ్ ఎటన్ అవర్ యాన్సిస్టర్స్, అది మనకు సూట్ అవుతుంది. అంతేగాని ఎగ్జోటిక్ ఫ్రూట్స్ తీసుకోవాలి లేదు. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఎందుకు? మీకు ఒక్కటి చెప్పాలంటే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ ఏమేమి గ్రో అయితే అది తింటే నాకు మంచిది. ఇప్పుడు నేను కాశ్మీర్ యాపిల్స్ తీసుకొస్తే నాకు సెట్ కాదు. వీ హ్యాడ్ ఎక్స్పెరిమెంటెడ్ అమ్మా. అక్కడిది రైస్, అక్కడిది వీట్, నార్త్ ఇండియాది వీట్ ఇక్కడ తెస్తే మనకి కావట్లేదు సరిగ్గా.
ఇంటెస్టైన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన మన ప్రాంతాల్లో పండే ఫుడ్సే. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ మనకి వీ హ్యావ్ టు ఫాలో దట్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవరిలో ఎక్కువ క్యాన్సర్ వస్తుంది? రెండు దానిలో వస్తున్నాయమ్మా. దట్ ఇస్ అ బిగ్ కొద్దిగా ఇప్పుడు డిబేటబుల్ animal- థింగ్స్ ఉన్నాయి, డిబేటబుల్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ క్యాన్సర్ అనుకుంటున్నాము. ఇన్ఫ్లమేషన్ క్యాన్ బి బికాస్ ఆఫ్ సమ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. వెజిటేరియన్లో కూడా మనకి అంత పంటలు వాడుతున్నారు. మనము యాజ్ యూ సెడ్ అబౌట్ ఎగ్, మిల్క్లో కూడా ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీఆర్ నాట్ ప్యూర్లీ వీగాన్స్ నౌ. వీగాన్ ఈజ్ ఎ గుడ్ థింగ్, బట్ నాన్ వెజ్ no. యానిమల్ ప్రోటీన్ After 40 we have to avoid all that. యానిమల్ ప్రోటీన్ మన శరీరానికి సరిపడుతుందా? శరీరానికి అమ్మ సెట్ దాని అవుతుందా? నుంచి శరీరానికి సరిపోతుంది అనుకుంటా, బట్ ఇట్ ఈస్ ఫర్ బేసికలీ వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఫర్ ఓకే పీపుల్ హూ ఆర్ డూయింగ్ సమ్ వెయిట్స్, దే ఆర్ గోయింగ్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఆల్ దాట్. అలాంటి వాళ్ళకి 12 legs ఓకే, బట్ నాట్ ఫర్ ఏ కామన్ పర్సన్. ఈ ప్రోటీన్స్ ఎక్కువ వలన కొద్దిగా దేహంలో అనుకోకుండా థింగ్స్ జరుగుతున్నాయి, దాని నుంచి మనకి కష్టాలు వస్తున్నాయి. ఇది హై ప్రోటీన్ డైట్ ఆల్సో ఈజ్ ఎ ఫ్యాడ్ ఒకటి. ఆ ఏజ్లో వాడచ్చు, నాట్ ఆఫ్టర్ 40 or 50. దట్స్ యూ షుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్ యువర్ సెల్ఫ్. డైట్ ఫ్యాట్స్కి యూ షుడ్ నెవర్ ఎక్స్పెరిమెంట్. మనకి తెలిసిపోతుంది, సెకండ్ డేనే తెలిసిపోతుంది, అరే సంథింగ్ వీ హ్యావ్ ఈటన్ ఎస్టర్డే, స్టేల్ ఉందా ఏముందా తెలియదు, బట్ దాట్ మేక్స్ ద మన బాడీ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ ద వర్డిక్ట్. అవును. ఇట్ గివ్స్ ద వర్డిక్ట్. డాక్టర్ గారు, అంటే జనరల్గా తెలుసుకోవాలని, ఇప్పుడు చికెన్కి స్టెరాయిడ్స్ ఇస్తారు, మిల్క్లో డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి, అంటే ఇవన్నీ కుక్ చేశాక కూడా వస్తాయా మనలోకి? అంటే కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మిల్క్ది చెప్పారు కదా, చాలా కరెక్ట్ పెట్టారు మీరు. మిల్క్లో రికాంబినెంట్ బోవైన్ గ్రోత్ హార్మోన్ అని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ మిల్క్లో IGF అని ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అది ఎక్కువ అయిపోతుంది. మనం ఎంత బాయిల్ చేస్తే కూడా అది ఉంటుంది. ఆ మిల్క్ మనం తాగితే మనకి క్యాన్సర్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి, ఇంజెక్షన్స్ చేసిన వాళ్ళకి. సిమిలర్లీ ఈజ్ యువర్ చికెన్లో టు ఇంక్రీజ్ ద మసల్ మాస్ ఆఫ్ చికెన్, రాక్సర్సాన్ అని ఉండేది, దట్ ఈజ్ ఆల్సో ఆర్సెనిక్ స్టిమ్యులెంట్ ఉంది. ఇది కాకుండా గ్రోత్ హార్మోన్ స్టిమ్యులెంట్స్ ఉన్నాయి. ఒక యాంటీబయాటిక్స్, ఇప్పుడు ఐ అగ్రీ యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ఎక్కువ ప్రిస్క్రిప్షన్ నుంచి అవుతుంది, ఐ అగ్రీ 100% విత్ దట్. బట్ దానికోసం కూడా వేరే కారణం ఒకటి ఉంది. ఈ పోల్ట్రీస్, ఇప్పుడు ఎగ్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పుడు వీళ్ళు పోల్ట్రీ తిన్నారు, బయట తిన్నారు, చికెన్ మంచి కూర ఉంది, యూ హ్యాడ్ టేకన్ దట్ ఆన్ వన్స్ అ డే. ఆ తర్వాత ఇంటెస్టైన్స్లో పోయి ఆ యాంటీబయాటిక్ ఈస్ గోయింగ్, అనుకోకుండా మీకు యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లా. పోల్ట్రీ అండ్ దిస్ లైఫ్ స్టాక్, ఆల్ దిస్ పీపుల్, దే ఆర్ మేకింగ్ యాంటీబయాటిక్స్ యూజింగ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మనం అలా చికెన్ తీసుకున్నా వస్తుందా? Exactly what I'm telling that. It is not because of your doctor who has given you one course of antibiotic. అది దాని నుంచే కాదు. Daily you are exposing yourself with this particular stuff. So resistance is because of that only, Amma. This is a big thing, and people have started working on that. There is a kind of thing. డాక్టర్ గారు, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి, క్యాన్సర్ సెల్ గ్రో అవుతుంది మన బాడీలో అన్నప్పుడు ఏం లక్షణాలు తెలియవా ఫస్ట్ స్టేజ్లోనే? ఫస్ట్ స్టేజ్లో స్లైట్లీ డిఫికల్ట్ అమ్మా. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే వీఆర్ స్టిల్ క్లూలెస్. ఇప్పుడు 4th స్టేజ్లో వచ్చి అనౌన్స్ అవుతుంది, డైరెక్ట్ 4th స్టేజ్ వచ్చి ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఎస్, దేర్ ఆర్ సమ్ మార్కర్స్ ఉన్నాయి. వీ వర్క్ ఆన్ సంథింగ్ కాల్డ్ DNA అడెక్ట్స్ అని ఉంటాయి. DNA అడెక్ట్స్ అంటే కొద్దిగా టెస్టింగ్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. వీ డూ విత్ మైక్రోస్కోపీ DNA అడెక్ట్స్ గురించి. సో దానికి తెలిస్తే మాకు కొద్దిగా ముందు అవగాహన అయిపోతుంది. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ పీపుల్ హూస్ పేరెంట్స్ హ్యావ్ క్యాన్సర్. ఆ పిల్లలకి వాళ్ళకి దే వాంట్ క్లారిటీ, అరే మాకు కూడా అవుతుందా లేదా. సో జస్ట్ బై చెకింగ్ ద ఈస్ట్రోజన్లో ఒక ఉంటాయి, రేషియో ఉంటుంది, హైడ్రాక్సిల్ రేషియో ఉంటుంది 16 or 4. ఆ ప్రాపర్లీ రేషియో చూసుకుంటే వీ నో, అరే దిస్ గర్ల్ at 30 క్యాన్ గో ఫర్ క్యాన్సర్ అని వచ్చేస్తుంది. అప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యావింగ్ హౌ టు వర్క్ ఇట్. ఇట్ ఈస్ లైక్ ఏ ప్రీ డయాబెటీస్ అండి.
ముందే ప్రీ డయాబెటీస్ ఎట్లా తెలుస్తుంది, ప్రీ క్యాన్సర్స్ కూడా తెలిసిపోతుంది. అంటే ఫోర్ Yes, we ఫాదర్స్ did. ఉంటే లేదు ఎనీథింగ్ ఎనీబడి షుడ్ గెట్ స్క్రీన్డ్. ఓకే థర్మోస్కాన్ అని ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ థర్మోస్కాన్. You know 5 years back you are getting or not. That's the kind of thing. And yes, some blood tests ఉన్నాయి, చాలా చాలా మంచిగా ఉన్నాయండి. DNA అడ్రస్ చెప్తున్నా, ఐఎమ్ వెరీ there is a other group of work చేశారు. And just knowing what is toxicity, what is vitamin D level. ఒక క్యాన్సర్ రాకూడదు అంటే మనం విటమిన్ డి మంచిగా పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ వీ కెన్ టేక్. విటమిన్ డి మంచిగా పెట్టుకుంటే యూఆర్ నాట్ లైక్లీ టు గెట్ ఇన్ క్యాన్సర్. సో ఈ బేసిక్స్ కొద్దిగా వర్కౌట్ చేయాలి అందరూ, సో దట్ విల్ బి హెల్తీ. ఎస్, ఫైనల్గా క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ కొందరికి బాగా సెట్ అవుతుంది, కొందరికి సెట్ అవ్వదు, మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, కొందరు తగ్గకుండా ఫస్ట్ స్టేజ్లోనే సెకండ్ స్టేజ్లోనే చనిపోయిన వాళ్ళని కూడా చూస్తాము. ఎక్కడ తేడా వచ్చింది? ఇది అగైన్ టఫ్ క్వశ్చన్ మేడం. ఒకటి, క్యాన్సర్లో దేర్ ఆర్ 2 ఏరియాస్ ఉన్నాయి. క్యాన్సర్ ఈజ్ సపోజ్ క్యాన్సర్లో ఇట్స్ లైక్ జస్ట్ అనుకో, ఇట్స్ ఏ ఆర్మీ. ద ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మీరు చెస్ ఆడితే ఫ్రంట్లో చిన్న అది ఉంటాయి కదా, దే గెట్ కిల్డ్ ఈజీలీ. ఇప్పుడు మనకి కీమో జరుగుతుంది, రేడియేషన్ జరుగుతుంది, ఆ తర్వాత 5 centimeter క్యాన్సర్ ఉంటుంది, 1 centimeter అయిపోతుంది. బట్ ఇట్స్ స్టిల్ దేర్ ఆర్ 2 types ఆఫ్ సెల్స్. దానిలో ఇది ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ ఈజీలీ వర్క్డ్ అవుట్ బై కీమోథెరపీ ఆర్ ఎనీ సంథింగ్. వేరే స్లో డివైడింగ్ సెల్స్ ఉంటాయి, స్లో గ్రోయింగ్ సెల్స్, విచ్ ఆర్ కాల్డ్ క్యాన్సర్ స్టెమ్ సెల్స్. దే ఆర్ లైక్ జనరల్స్. క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అండి, దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. దే ఆర్ లైక్ జనరల్స్. దే ఆర్ నాట్ అవుట్ విత్ దట్ ఫస్ట్ అసాల్ట్. they start growing army. So cancer stem cell ki aate, if we are able to provide answer, that is now we are focusing on that particular segment. Okay. Cancer cells has to be taken out in a proper way. And it has to be, your body has to get biological terrain manchig kavale. All the things should be worked out. I can say small manaki stupidity untadi. People now think that 3 hours, 4 hours sleep is good. They are in for a disaster. They don't know what they are getting into. So చాలా you need to be అవగాహన రావాలేమో, అందరికీ రావాలి. ఇప్పుడు మీ దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఇక్కడ అంటే ఎంత పెద్ద క్యాన్సర్ అయినా అంటే వాళ్ళకి ఎక్కడో హోప్ ఉంటుంది, తగ్గిపోయిన వాళ్ళని నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఇంటర్వ్యూ కూడా చేశాను. అంటే ఇది ఎక్కడ సో ద థింగ్ లేదు ట్రీట్మెంట్ వైజ్ మేమైతే కొన్ని మల్టిపుల్ ఏరియాస్కి ఎఫెక్ట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ ఓన్లీ ఒక క్యాన్సర్ సెల్కే బాంబ్ వేస్తున్నాం, అది కావట్లేదు. వీఆర్ ట్రైంగ్ టు సీ దట్ ద అదర్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ ప్రాపర్లీ. ఆయనకి కొద్దిగా ఆల్టర్నేట్ మెడిసిన్లో కూడా కొద్దిగా మంచివి వచ్చినాయి, కొద్దిగా సింపుల్. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది చెప్తున్నాం కదా, దట్ గివ్స్ ఎ బిగ్ రిజల్ట్స్. తర్వాత వీ డూ సమ్ డీటాక్సిఫికేషన్. ఇప్పుడు నేను క్యాన్సర్ ఎందుకు వచ్చింది, మీ దానిలో ఇంబ్యాలెన్స్ ఏముంది, దానికి సెట్ చేస్తున్నా. సి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ దట్ యువర్ గ్రౌండ్ ఫ్లోర్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫౌండేషన్ అది మంచిగా చేస్తే క్యాన్సర్ ఈజ్ నాట్ పికింగ్ అప్. దట్ ఈస్ అవర్ మేజర్ ఫోకస్ అండి. ఈ అంటే ఈ లింఫాటిక్ సిస్టమ్ మంచిగా వర్క్ చేయాలంటే టిప్స్ ఏముంటాయి? యూ మస్ట్ వాక్ డైలీ. ఎంత కూడా స్టాప్ యూజింగ్ దట్ రిమోట్ థింగ్ ఇన్ ద హోమ్ ఆల్సో. ఒక కైండ్ ఆఫ్ థింగ్ ద మూమెంట్ యూఆర్, ఇది ఒక సింపుల్ అమ్మ, డైనమిక్ ఉండాలి. మనం ఎప్పుడు దాకా ఉంటాం మనకి తెలియదు, బట్ ఎప్పుడు దాకా ఉన్నప్పుడు యాక్టివ్ ఉండాలి. The most important thing is walking. The most important thing is doing some muscle activities and all that. And yes, there are some good things ఉన్నాయండి. These people, I always tell people to go for trampoline ఉంటుంది, అది జంప్ చేయాలి ఒక 10 times. సూపర్ ఎవ్రీథింగ్ లింఫాటిక్స్ ఇట్లా ఫ్లో అయిపోతుంది. తర్వాత లింఫాటిక్ ఫ్లో చేయడానికి we do some
ఒక సానా థెరపీస్ అని చేస్తాము. దట్ ఆల్సో హెల్ప్స్ లాట్. అక్కడ ఏదో ఒక రూమ్ లా ఉంటది, అవునండి, అవునండి, అవునండి. అక్కడ మొత్తం డిటాక్స్ అయిపోతుంది. డీటాక్స్ అవుతుంది. ఒక ఆక్సిజన్ ది థెరపీ కూడా ఇస్తాము. అవును. దాని నుంచి కూడా లింఫాటిక్ స్టెసిస్ ఉండదు, క్లీన్ అయితేనే ఉంటుంది. ఓకే. సో మన బాడీలో మొత్తం చెత్త ఉంది కదా, మెల్లమెల్లగా క్లీన్ అప్ అవుతుంది. మాకు ఏదైనా ఇష్యూ ఉన్నా లేకపోయినా వచ్చి దిస్ ఇస్ వెల్నెస్ కాన్సెప్ట్ అండి. వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ ఐ గెట్ డయాబెటీస్. వై షుడ్ ఐ వెయిట్? ముందు నుంచి తెలుసు మనకి, ఫాదర్కి ఉంది, సిస్టర్స్కి ఉంది, మనం ఇప్పుడు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. దాట్స్ ద ఐడియా. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, ఇన్ని రకాలు ఉన్నాయి క్యాన్సర్ రావడానికి. క్యాన్సర్ రావడానికి మనం దాన్ని ఆపలేము, కానీ మన బాడీ దాన్ని తట్టుకునే శక్తిని మనం చేసుకోవాలి అనేది మీరు కాన్సెప్ట్ చాలా చక్కగా చెప్పారు. అందరూ దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాము. సో టాక్సిన్స్ వస్తున్నాయంటే దాన్ని డిటాక్స్ చేసేంత కెపాసిటీ, మెకానిజం అనేది మనలో సరిగా ఉండాలి, మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. బ్యాక్ టు రూట్స్, మన పాత పద్ధతులను పాటించాలి, మంచి ఆహారాలు తీసుకోవాలి. ఇట్లా ఉంటే కనుక మనం మంచి థాట్స్ కూడా కల్టివేట్ చేయాలి. స్ట్రెస్ అది భయంతోనే కాదు, భయం నుంచి కష్టం అవుతుంది. అవును. ఇట్స్ అ బిగ్ కైండ్ ఆఫ్. ఒక డయాగ్నోసిస్ వచ్చేసింది, నాకు రినల్ సిస్ట్ వచ్చేసింది, మా బాబాయ్ ఒకటి, అరే కిడ్నీలో చిన్న సిస్ట్ ఉంది, అరే ఏం కాదు, ఏం చేయాలంటే లేదు, ఇట్ కెన్ టర్న్ ఇన్ టు క్యాన్సర్ ఆల్సో. ఇప్పుడు ద వే దే హ్యావ్ బీన్, అంటే హీఈస్ 4 years ఆయన దానికోసమే పెట్టుకున్నాడు, 4 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు. సో దిస్ ఈస్ సంథింగ్ నాన్ సెన్స్ యాక్చువల్లీ. యూ హ్యావ్ టు డోంట్ వరీ అబౌట్ దాట్, బికాస్ దెర్ ఆర్ సమ్ పీపుల్ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంటే లేదు నీకు తర్వాత క్యాన్సర్ వస్తుంది చెప్తే ఇమీడియట్లీ ఆపరేషన్ చేస్తారు. కొద్దిగా సమ్ థింగ్స్ హ్యావ్స్ టు బి వర్క్డ్ అవుట్ ప్రాపర్లీ. ఏం కాదు, కొన్ని థింగ్స్ ఉంటే కూడా ఏం కాదు. సో యూ హ్యాడ్ there is a kind of it has to be properly put across. People should go back to their proper habits. Sleep is essential, exercise is essential. So as you are connect to the God, whatever you are reciting also, just ఒక మ్యూజిక్ కూడా వింటే, ఒక గాయత్రి హోమ మంత్రం వింటే కూడా యువర్ బాడీ గెట్స్ ఇన్ టు ఎ ప్రాపర్ మోడ్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ నాట్ ఓన్లీ అబౌట్ దట్, ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు క్యారోల్ సింగింగ్ చేస్తారు, యువర్ బాడీ గెట్స్ ఇన్ టు ఎ ప్రాపర్ అలైన్మెంట్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. డిఫరెంట్ జబ్బులు, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అనేది మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం. మీరు ఇచ్చిన ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరూ షేర్ చేసుకోవాలి, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.